ఈరోజు అయితే నేనైతే మీకైతే నా హెయిర్ రొటీన్ నేను ఆయిల్ పెట్టుకున్నాక డైలీ నా హెయిర్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకైతే ఫుల్గా వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే చాలామంది కామెంట్ చేశారు, అక్క హెడ్ బాత్ చేశాక హెయిర్ డ్రైయింగ్ వీడియో పెట్టమని. అది కూడా 2-3 డేస్లో నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో నేనైతే ఆఫ్టర్ హెడ్ బాత్ చేశాక హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాక నెక్స్ట్ డే నా హెయిర్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూస్తారు. నేను నార్మల్గా హెయిర్ అనేది అల్లుకున్నాక నెక్స్ట్ డే మొత్తం తీసేసాక నీట్గా ఇలా కోమ్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం చిక్కు కూడా లేదు. హెయిర్ అయితే స్మూత్గా సిల్కీగా ఉంది. హెయిర్ నాది స్మూత్గా సిల్కీగా చిక్కు పడకుండా చేసేది మాత్రం నేను యూజ్ చేసే ఆయిల్ మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది నాకైతే. చూడండి, కొంచెం చిక్కు కూడా లేదు. చూడండి, నేను తీస్తుంటే చిక్కే రావట్లేదు. కోమ్ చూడండి, చిక్కు అనేది లేదు. సో ఆయిల్ అనేది చాలా ప్లస్ పాయింట్ నాకైతే. హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా చిక్కు పడకుండా అయితే ఉంచుతుంది, షైనీగా. సో చూడండి, కొంచెం కూడా చిక్కు అనేది లేదు. చూసారు కదా, కోమ్కి హెయిర్ లేదు, హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా అయితే ఉంది. సో నేనైతే నా హెయిర్ కేర్ రొటీన్లో తీసుకునే కేర్ అయితే నేనైతే ఖచ్చితంగా డైలీ ఆయిల్ అప్లై చేశాక హెయిర్ అయితే ఫోల్డ్ చేసి ఉంచుతా. ఏదైనా ఫెస్టివల్స్ టైంలో లేకపోతే ఫెస్టివల్స్ 2-3 డేస్ ఒకవేళ కంటిన్యూగా వస్తే మాత్రం ఖచ్చితంగా 3 డేస్ హెడ్ బాత్ చేసి ఖచ్చితంగా హెయిర్ అయితే లీవ్ చేస్తాం. మిగతా డేస్లో మాత్రం హెయిర్ని ఫోల్డ్ చేసుకొని ఉంచుతాను. సో ఇలా ఫోల్డ్ చేయడమేనండి నా సీక్రెట్ అయితే. ఓన్లీ హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ లీవ్ చేస్తా. తర్వాత మిగతా రోజుల్లో హెయిర్ ఎప్పటికీ ఫోల్డ్ చేసి ఉంచుతా. ఎప్పటికీ హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేస్తూనే ఉంటా. మనం హెయిర్కి ఎంత ఆయిల్ అప్లై చేశాక హెయిర్ అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది. అలా అబ్జర్వ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్గా, ఇదిగోండి ఎండ్ పాయింట్లో కూడా పగులు లాగా లేకుండా చాలా స్మూత్గా సిల్కీగా కనిపిస్తుంది. మన ఫుడ్ ఎలానో హెయిర్కి కూడా ఆయిల్ అలా మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకొని ఇంత షైనీగా ఇంత స్మూత్గా ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా ఆయిల్ హెయిర్కి అప్లై చేసే ఉంచుతా మ్యాక్సిమం. సో ఇదేనండి నా హెయిర్ కేర్ సీక్రెట్ అయితే. హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ లీవ్ చేస్తాను. మిగతా డేస్లో మొత్తం హెయిర్ ఫోల్డే ఉంటుంది, ఆయిల్ అనేది అప్లై చేసి ఉంటుంది. నేనైతే వీక్లో 2 టైమ్స్ అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తాను. సో చూసారు కదండి ఎంత సిల్కీగా ఎంత స్మూత్గా ఉందో. ప్లస్ నేను ఇంకొకటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, నేను హెయిర్ కటింగ్ కానీ నార్మల్గా ఇంకేదైనా హెయిర్కి సంబంధించి ఏమీ యూజ్ చేయనండి. సింపుల్గా న్యాచురల్గా వీక్లో 2 టైమ్స్ హెడ్ బాత్ చేస్తా. హెడ్ బాత్ చేశాక వెంటనే ఆయిల్ హెయిర్ డ్రై అవ్వగానే ఆయిల్ అప్లై చేసేస్తా. వెంటనే హెయిర్ అనేది అల్లుకొని ఫోల్డ్ చేసి పెట్టేస్తా. ఏం యూజ్ చేయను, నేను ఎలాంటి హెయిర్ కటింగ్స్ కూడా చెయ్యను. స్మూత్గా ఇలా న్యాచురల్గా నేనైతే నా హెయిర్ రొటీన్ అయితే ఇదండి. సో చూసారు కదా మీరే, ఇందాక కోమ్ చేస్తే హెయిర్ ఫాల్ కూడా లేదు. సో ఇదేనండి నాకైతే సీక్రెట్, అప్లయింగ్ ఆయిల్ టు ద హెయిర్. నేనైతే హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటా ఎక్కువగా. వీక్లో 2 టైమ్స్ హెడ్ బాత్ చేస్తే వీక్లో 2 టైమ్స్ ఆయిల్ అప్లై చేస్తూనే ఉంటా. సో నా హెయిర్కి అయితే ఆయిలేనండి సీక్రెట్ అయితే. ఎప్పుడు నేను ఆయిల్ ఉంచుతూనే ఉంటా హెయిర్కి. సో నేనైతే హెయిర్ కటింగ్స్ కూడా వాటికి అసలు వెళ్ళను. నేను ఇంట్లోనే నేను న్యాచురల్గా యూజ్ చేసే ఆయిల్ షాంపూనేనండి నా హెయిర్కి అయితే ప్రొటెక్షన్. సో ఇదేనండి నా హెయిర్ కేర్. ఇంకా చాలామంది కామెంట్ అయితే చేశారు, హెడ్ బాత్ చేశాక హెయిర్ డ్రైయింగ్ అవి వీడియోస్ అయితే అప్లోడ్ చేయమని. సో నేను అవి కూడా 2-3 డేస్లో అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మీకు కనుక నేను యూజ్ చేసే ఆయిల్ ఇంకా షాంపూ మీకు కనుక ఇంకా తెలుసుకోవాలని ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. నేను యూజ్ చేసే ఆయిల్ షాంపూ గురించి కూడా నేనైతే బ్లాగ్ అయితే తీస్తాను. సో చూడండి నా హెయిర్ ఎంత సిల్కీగా ఎంత స్మూత్గా ఉందో. చూడండి, ఇప్పుడు నేను హెయిర్ ఫాల్ చేసుకుంటాను. హెయిర్ అనేది ఎంత నీట్గా ఎంత సిల్కీగా చిక్కు లేకుండా ఎంత స్మూత్గా వస్తుందో చూడండి. నేను మాత్రం యూజ్ చేసే ఆయిల్ మాత్రం నా హెయిర్ని అయితే చిక్కులాగా చేయదండి, చాలా స్మూత్గా ఉండేటట్టు అయితే చేస్తుంది. మీకు కనుక నేను వాడే హెయిర్ ఆయిల్ ఇంకా షాంపూ ఒకవేళ మీరు తెలుసుకోవాలని అనుకుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. నేను దాని గురించి కూడా బ్లాగ్ అయితే చేస్తాను. నేను ఎలాంటి కటింగ్స్ హెయిర్ కటింగ్స్ ఎలాంటివి ఏం లేకుండా న్యాచురల్గా నేను హోమ్లోనే నా హెయిర్ కేర్ ఇలా ప్రోటీన్ తీసుకుంటానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మీకు డౌట్స్ అయితే క్లారిఫికేషన్ వీడియో అయితే నేను చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.